అమ్మా అమ్మా చెప్పేదండి ఒక్కరోజు మీరు అందరూ ఆపండి. అమ్మా ఎవరి ఇల్లు మునిగిపోయినాయి అన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు. దానికి కావాల్సింది ఏం చేయాలనేది బాబు గారు చెప్తున్నారు, చేపిస్తారు. అదంతా రాదు. ఇంకా 4-5 రోజులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి. ఈ 4-5 రోజులు మాత్రం ఇంకా వానలు తగ్గవు, ఇంకా నీళ్ళు పెరుగుతాయి. వాన పడకపోయినా కానీ నీళ్ళు అయితే పెరుగుతాయి. 4 రోజులు సాధ్యమైనంత మంది మీరు ఇక్కడి నుంచి ఉండలేని వాళ్ళందరూ వెళ్ళిపోండి. వెనక్కి మీ ఇంటికేం కాదు. ఇప్పుడు దాంట్లో మీరు చూసుకునేది లేదు, చేసేది లేదు. తర్వాతకి ఏం చేయాలనేది పెద్దవాడిని చేసి చూపిస్తాం. తప్పకుండా అందరితో మాట్లాడతాం. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళకి సరైన న్యాయం జరుగుద్ది. ఈసారి ప్రభుత్వం మన గట్టిగా పనిచేస్తున్నారు. 24 గంటలు పనిచేస్తున్నారు ఆయన. ముందు ప్రభుత్వం కాదు కదా ఈసారి. మీకు నమ్మకం లేకపోయినా కానీ ప్రభుత్వానికి మీరు నమ్మకం చేయాలి. దానికి సంబంధం లేదు. మీరు ఏం చేసినా మీరైతే జనాలంతా బాగుండాలి. దేశాలు ఒకటి దాన్ని చేసి పెట్టడం ఏ మాత్రం మీరు కష్టపడతారు. ప్రతిదీ మీకు ఏం కావాలో నన్ను తీసుకోండి. ఇక్కడ ఈ 5 రోజుల పాటు ఎవరేం చేయాలి పెద్దవాళ్ళం కదా అక్కడ అన్ని రోజుల నుంచి ఎన్ని మనకంటే 3 రోజుల ముందు వచ్చినాడు. అంటే మనకి కనీసం ఇంకా 5 రోజులు మనకి కనీసం ఉంటాయి నీళ్ళు. స్కూల్ దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి ఉన్నారనుకో మీకు దూరం కాదు. అందరూ ఇక్కడి నుంచి ఇల్లు చూసుకోవచ్చు. మీరు ఇల్లు చూసుకునేది ఏముంటుంది అక్కడ. ఇంకా అన్ని పాడైనాక మరి ఇళ్ళలోకి వెళ్ళినాక మీరు అక్కడ ఉండి మాత్రం ఏం చేస్తారు? వచ్చేసాక అందరూ ఒకసారి ఉండండి. అన్నీ మీకు భోజనాలు కాడి నుంచి అన్నీ అరేంజ్ చేస్తున్నారు కదా. వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది, సరిగ్గా ఉంటుంది. భోజనాలు కూడా వచ్చినట్టుగా మీరు ఈ వరద మనం ఎప్పుడు చరిత్రలో రాంది. ఇప్పుడప్పుడే కూడా తగ్గదు. అది అర్థమవుతుందా? దాన్ని మనం అర్థం చేసుకుని మనకు దానికి ఏం కావాలో చేయాలి. ఓకే, మీరు ఇమీడియట్గా కనుక బయలుదేరి వస్తే దాంట్లోకి బయటకు వచ్చేస్తే అందరికీ బయటకు వచ్చిన వాళ్ళందరూ పేర్లన్నీ రాసుకుంటున్నారు. అంతా బయటకు వెళ్ళి అందరూ మునిగిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళందరికీ మీకు ఏమైనా కావాలన్నా కానీ ముందు వస్తే మనకి రేపు పొద్దున గవర్నమెంట్ వాన్ తగ్గినాక ఎన్యూమరేషన్ వేస్తారు. అవి వేసేటప్పుడు కూడా మీ పేర్లు ముందు చూసుకుని వాళ్ళు వస్తారు. ఓకే, బయటకు వచ్చి ఎత్తి ఎక్కడైనా కానీ క్యాంప్ పెట్టుకుని దాంట్లో ఉంటే మీకు తొందరగా పనులు అవుతాయి. ఏమైనా లేదు మీరు ఇంట్లోనే ఉంటాము దీంట్లోనే చేస్తామంటే దాంట్లో చూస్తారు. మీకు అందరికీ వస్తాయి. ఫైనల్గా ముందే మేము ఒక లైన్ ప్రకారం వచ్చేటట్టయితే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవుతాయి. 4-5 రోజులు పడతాయి. సాధ్యమైనంత వరకు ఇస్తున్నారు. కానీ మీరు కూడా ఈజీ చేయాలిగా. మీరు కూడా కొంచెం ఇది చేసుకుని వస్తే మీకు తర్వాత రేపు పొద్దున మీకు కూడా ఈ సరిగ్గా ఉంటాయి. ఇల్లు మునిగిపోయింది, ఓకే, నువ్వు అక్కడ ఉన్నావు, ఇవి లేదు. అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ముందు ఉంటాయి వాళ్ళ దగ్గర రాస్తారు కాబట్టి త్వరగా పని అవుతుంది. మీరు ఇక్కడ ఉండాలి. ఒకసారి రాసుకుని ఉంటే అక్కడ మీరు అందరూ అక్కడ ఉంటే మీ పోయిన అనేది ముందు తెలుస్తుంది. మనం గుర్తుపెట్టుకుని తర్వాత నన్ను ప్రతి ఒక్కరికైతే కానీ రాపిస్తా. కానీ మీ ముందు వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడే వెళ్ళిపోతాయి పేర్లన్నీ. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి పేర్లు తర్వాత దాన్ని చూసినప్పుడు రాస్తారు. ఓకే, అక్కడ తేడా తెలుసుకోండి, జాగ్రత్త పడిన రెడీ అవ్వండి. ఓకే, అందరూ Para